అందరికీ నమస్తే. ఇటీవల పుష్ప 2 రిలీజ్ అప్పుడు బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వెళ్తే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక అమాయకమైన మహిళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఆమె కుమారుడు కూడా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఆ విషయంలో ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆ అల్లు అర్జున్ ఎవరైతే ఆ సంఘటనకు కారణమైనటువంటి వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. దాని మీద ఒక దిక్కుమాలినోడు కల్వకుంట్ల డ్రామారావు ఏం మాట్లాడతాడంటే, వీనికి ఎంతసేపు ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, వాని రాజకీయ స్వార్థం కోసము ఏదో ఒకటి మరి వానికి మతి ఉన్నదో మతి భ్రమించి మాట్లాడుతున్నాడో. కనీసం కేసీఆర్ ఈ కేటీఆర్ని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయి, ఇకనన్నా బుద్ధి పోయినట్లున్నది మాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ విషయంలో వీడు ఏం మాట్లాడతాడు, ఆస్కార్ అవార్డు విన్నర్, జాతీయ అవార్డు విన్నర్ ఆయనని ఏ రకంగా మీరు అరెస్ట్ చేస్తారని వీడు ట్వీట్ చేస్తాడు. వస్తే ఎవరికి వస్తుంది? గతంలో జానీ మాస్టర్కు కూడా జాతీయ అవార్డు వచ్చింది, ఆయనను అరెస్ట్ చేయలేదా? అల్లు అర్జున్కైనా జానీ మాస్టర్కైనా కేటీఆర్కైనా నీ బామ్మర్దికైనా చట్టం ఒకటే వర్తిస్తుంది. కేటీఆర్ నీవు గుర్తుపెట్టుకో. చెప్పా పెట్టకుండా ఏదో నువ్వు సినిమా పబ్బులు ఎంబడి తిరిగినట్లు, క్లబ్బులు ఎంబడి తిరిగినట్లు, తోటలెంబడి తిరిగినట్లు, నీ ఫామ్ హౌస్లలో పోయి జల్సాలు చేసినట్లు, సినిమా వాళ్ళతోని ఫామ్ హౌస్లలో పండి పొర్లి రంకు వేషాలు వేస్తే ఎవరికి చెప్పపెట్టకుండా చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఒక సెలబ్రిటీ పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, తొక్కిసలాట జరిగేట సందర్భం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొంత వందల మంది అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి ఒక పెద్ద హీరో ఆయన వచ్చేటప్పుడు కనీసం పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకుంటే ఈ సన్నాసి ఏం చెప్తాడు కేటీఆర్ గారు? పోలీసుల వైఫల్యమంట. నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందదా? కనీసం డ్రైవర్ అని వేసుకుంటున్నావా కేటీఆర్? నీవు ఏం మాటలు మాట్లాడుతున్నావు? మతి భ్రమించిందా? చనిపోయిన మహిళకు సంతాపం చెప్పలేదు, కనీసం ట్విట్టర్లో నీవు ఆమె సంతాపం అని చెప్పలేదు. కానీ ఒక హీరో తరపున నువ్వు ఏదో ట్వీట్లు చేసి మొగాన్ని అయితే అని ఈరోజు నువ్వు పెద్ద పెద్ద కటింగ్లు ఇచ్చుకుంటున్నావు. ఇదేనా మహిళల మీద ఉన్న నీ గౌరవం? తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఈ కేటీఆర్కు ఏమాత్రం మహిళల మీద చిత్తశుద్ధి గౌరవం ఉంటే తన ఇంట్లో వాళ్ళకి ఈ రకంగానే జరిగితే, ఎవరైనా చనిపోతే కూడా ఈ రకంగానే స్పందిస్తారా? మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మహిళ చనిపోతే కనీసము పరామర్శించలేదు వాళ్ళ కుటుంబాన్ని. మళ్ళీ ఈరోజు పెద్ద హీరోని ఎంటేసుకొచ్చి మాట్లాడుతున్నాడు దిక్కులేనోడు. ఒక మహిళ వివిధ సమస్యలతోని మంత్రి అని చెప్పి గతంలో కేటీఆర్ దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు ఉన్నారా, ఏదైనా సాయం చేయండి అంటే, ఎవరి కోసం కనుక్కున్నావు నువ్వు బిడ్డలు, నా కోసం కనుక్కున్నావు అని అగౌరవపరిచిండు. ఇటీవల నిన్న మొన్న ఏం చేసిండు ఇంకోటి అంటే, ఈ కేటీఆర్ పెండ్లాన్ని వదిలిపెట్టవచ్చంట. ఇది ఎక్కడన్నా మన సంస్కృతిలా మన సాంప్రదాయాలల్లా ఇది ఎక్కడన్నా ఉందా? పెండ్లాన్ని వదిలేసే సాంప్రదాయం ఎక్కడన్నా ఉందా? మీరు ఆలోచన చేయండి. ఇది ఎంతవరకు కరెక్టు? కావున ఖబర్దార్ కేటీఆర్, నీవెన్ని రంకు వేషాలు వేసినా, నీవెన్ని కథలు పడ్డా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చట్టం దృష్టిలో వాడు హీరో అయినా, నేను మళ్ళీ చెప్తున్నా, హీరో అయినా సామాన్యుడైనా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకపోతుంది. గతంలో మనం చూసినాం. ఇంతనన్నా ఈ సినిమా హీరోలకు సమాజం పట్ల అవగాహన ఉండాలి కదా. ఒక 2-3 నెలల కింద అనుకుంటా ఎన్టీఆర్కు సంబంధించిన దేవర ప్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్కు కొన్ని వందల వేల మంది ప్రేక్షకులు వచ్చి అక్కడ హాల్ మొత్తం నిండి కిక్కిరిసిపోతే పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది. అటువంటి తరుణంలో ఎన్టీఆర్ వస్తే ఇక్కడ పరిస్థితి, ఆ ఫంక్షన్కి వస్తే పరిస్థితి చేయి జారిపోతుంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని ఆయనకు సమాచారం ఇవ్వడంతో సమాజం పట్ల ఒక బాధ్యత కలిగిన హీరో ఎన్టీఆర్ కాబట్టి ఆయన తన సినిమా ప్రమోషన్ కన్నా తన అభిమానుల యొక్క శ్రేయోభిలాష, వాళ్ళ అభిమానులకు సంక్షేమమే ముఖ్యమని చెప్పి ఆ ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. మరి ఎందుకు ఈ అల్లు అర్జున్ ఎందుకు అత్యుత్సాహపడి ఎటువంటి పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా ఆడపోయి నానా వేషాలేసి ఒక మహిళ చనిపోతే కూడా ఆయన కనీసం థియేటర్లో మొత్తం సినిమా అయిపోయినాక ఇంటికి వెళ్ళిండు, కానీ అక్కడి నుంచి అక్కడ కనీసం ఆ మహిళా కుటుంబాన్ని పరామర్శించలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు. ఏదో ఈ లోకంలో ఆయన పెద్ద ఏదో కష్టపడి చెమటోర్చి సంపాదించినట్లు 25 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తున్నాడు. దానికి వీళ్ళంతా జబ్బాలు జరుచుకుంటున్నారు. మేము కూడా చందాలు చేసుకొని ఇస్తాము, అల్లు అర్జున్కి ఇవ్వమంటాడా, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వమంటాడా, కేటీఆర్కి ఇవ్వాలా, వాళ్ళ బంధువులకి ఇవ్వమంటాడా, ఇంకేమనికన్నా 25 లక్షలు కాదు మేము 50 లక్షలు ఇస్తాం. ఎవరినైనా మీ కుటుంబంలో ఈ రకంగా జరిగితే మీరు ఊరుకుంటారా? తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న సర్కార్ 100% పేదలకైనా
గతంలో నీకు అలవాటు ఉండొచ్చు, రంకు వేషాలు వేస్తావు, సినిమాలతోని రాసుక పుసుక తిరుగుతావు. వాళ్ళు గతంలో డ్రగ్స్ కేసులు దొరికితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నువ్వు రంకు వేషాలు చేసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ చట్టం దృష్టిలో అందరినీ సమానంగా చూస్తుంది. దాని వెనుక ఎంత పెద్దోడున్నా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదని ఖచ్చితంగా ఈరోజు ఈ తెలంగాణ పోలీసులు దాన్ని నిరూపించారు. అల్లు అర్జున్కు కూడా ఇప్పుడే తాజా సమాచారం ప్రకారం నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా చట్టం దృష్టిలో అందరు సమానులే అని నిరూపించారు. ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.